ఇవాళ మీకు ఒక ప్రేమ కథ చెప్తాను. ప్రేమ కోసం లైలా మజ్నులు, దేవదాసులు అయిన కథలు విన్నాం కానీ దేశాలు దాటి వచ్చిన వారి గురించి విన్నాం. కానీ ప్రియురాల కోసం దేశంలోనే ఒక ఉన్నతమైన మేనేజ్మెంట్ సంస్థను స్థాపించేటట్లు చేసిన వాళ్ళ కథ విన్నారా? ఇండియాలో సెకండ్ ఐఐఎం అహ్మదాబాద్ లోనే ఎందుకు వచ్చింది? దీని వెనకాతలో ఒక ప్రేమ కథ ఉందంటే నమ్ముతారా? వర్షం పడుతుంది, కాఫీ తాగుతూ మాట్లాడుతున్నాం. విక్రమ్ సారాభాయ్ అందరికీ తెలుసు, ఇండియాలో స్పేస్ రీసెర్చ్ కి నాంది పలికిన వ్యక్తి. విక్రమ్ సారాభాయ్ తండ్రి టెక్స్టైల్ మిల్ యజమాని. సంపన్న కుటుంబం. మేధావులు, రాజకీయ స్వాతంత్ర యోధుల మధ్య పెరిగారు. వీళ్ళంతా ఆయనకు స్ఫూర్తి. కేంబ్రిడ్జ్ యూకేలో చదువుకుని వచ్చారు. డాక్టర్ సివి రామన్ తో కలిసి పనిచేశారు. 1947లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ స్థాపించారు. అహ్మదాబాద్ టెక్స్టైల్ ఇండస్ట్రీ రీసెర్చ్ అసోసియేషన్ కోసం పనిచేస్తూ ఉండగా కమలా చౌదరిని కలిశారు. ఆయనకు అప్పటికే మృణాలినితో పెళ్ళైంది. ఆమె క్లాసికల్ డాన్సర్. కమల కూడా యుఎస్ లో సైకాలజీ చదివి వచ్చారు. ఆమె ఇంటెలెక్ట్ కి ఆకర్షితుడయ్యారు. అంటే ఇంటెలెక్చువల్ పార్ట్నర్స్ అన్నమాట. అలా వాళ్ల బంధం 2 దశాబ్దాల పాటు కొనసాగింది. ఇండియాలో చాలా సంస్థల స్థాపనకు కృషి చేశారు. అయితే ఈమె మధ్యలో ఢిల్లీ వెళ్ళిపోవాలని అనుకున్నారు. ఇది కాంప్లికేటెడ్ గా ఉంది రిలేషన్షిప్ అని. కానీ ఆమెను తన దగ్గరే అహ్మదాబాద్ లోనే ఉంచుకోవాలని ఆయన అనుకున్నారు. నగరంలో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ స్థాపించాలని అనుకున్నారు. భారత ప్రభుత్వం, ఫోర్డ్ ఫౌండేషన్ ఇండియాలో మేనేజర్లకు శిక్షణ ఇవ్వడానికి ఇన్స్టిట్యూట్ ని స్థాపించాలనే ఆలోచనలో ఉన్నాయి. అప్పటికే ఐఐఎం కోల్కతా ప్రారంభమైంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు సారాభాయ్. తన నెట్వర్క్ ను ఉపయోగించుకుని అహ్మదాబాద్ లో ఐఐఎం స్థాపించేటట్లు చేశారు. అలా 1961లో అహ్మదాబాద్ లో ఐఐఎం వచ్చింది. కమలా చౌదరి తొలి ఫ్యాకల్టీ సభ్యురాలు. ఐఐఎం కి ఒక ప్రత్యేక ఉనికిని తేవడంలో ఆవిడ చాలా కృషి చేశారు. అయితే ఈ ప్రేమ కథని అందరూ ఒప్పుకోరు. విక్రమ్ సారాభాయ్ కూతురు మల్లికా సారాభాయ్, వీరి మధ్య ప్రేమ ఉండటం నిజమే కానీ ఆవిడ వల్ల ఐఐఎం రావడం మాత్రం కరెక్ట్ కాదని అంటారు. సుధీర్ కథర్ రాసిన ఈ బుక్ ఆఫ్ మెమరీ, కన్ఫెషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ లో రాసిన వివరాలు ఇవి. ఈయన కమలా చౌదరి మేనల్లుడు.